పార్టీ ప్రభుత్వం వచ్చిందంటేనే రైతుల ప్రభుత్వం ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ నీటి సంఘాలు అయితేనేమి, నీరు చెట్టు కార్యక్రమం ద్వారా చెరువులకి మిషన్లు కూడా పెట్టి బాగు చేసే కార్యక్రమాలు అయితేనేమి, ఉపాధి హామీ పథకాల్లో చెరువులకు పూర్తి స్థాయిలో క్లీన్ చేయాలి, అలాగే చెరువులు బాగు చేయాలి, ప్రతి రైతుకి నీరు అందాలని ఒక దృఢ సంకల్పంతో మన చేతుల నాయకులు నారా చంద్రబాబు గారు కల్పించిన కార్యక్రమాలు ఇవన్నీ మనం చూసాం. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క చెరువుకు కానీ, ప్రాజెక్టుకు కానీ, కాలువలకు కానీ ఒక్క రూపాయి పని కూడా చేయక రైతులు కొన్ని కాలువలకైతే సొంతంగా వాళ్ళే పెట్టుబడి పెట్టి సంఘం ఎన్నికలు మీ అందరికీ తెలుసు. మనం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో 6 ప్రాజెక్టులు ఉన్నాయి. మనకి 4 నియోజకవర్గాలు ఉన్నాయి. 4 నియోజకవర్గాల్లో 6 ప్రాజెక్టులు ఉంటే కేవలం మన ఒక్క నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అది మన నియోజకవర్గం యొక్క ప్రాధాన్యత. మనకి పాచిపెంట మండలంలో పెద్దగడ్డ ఉంటే, మెంటాడలో ఆంధ్ర ఉంటే, మక్కువలో వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు ఉంది. అలాగే వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు మన సాలూరు కూడా కొంచెం కలుస్తుంది, అలాగే పెద్దగడ్డ కూడా మన సాలూరు కొంచెం కలుస్తుంది. ఈ విధంగా 4 మండలాలు టౌన్ కూడా 3 ప్రాజెక్టులు ఎక్కడో విధంగా తగులుతూ వెళ్తున్నాయి. కాబట్టి మనకి 3 ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల్లో గత 5 ఏళ్లుగా కనీసం విడిక్కడ మట్టి తీసింది లేదు, ఒక సిల్ట్ క్లియరెన్స్ చేసింది లేదు, ఒక జంగిల్ క్లియరెన్స్ చేసింది లేదు. కనీసం ఇవి రైతులకి ఎవరైతే నీటి సంఘం అధ్యక్షులు అనుకున్నారో వాళ్ళే కూర్చొని, వాళ్ళే రాసేసి, వాళ్ళే అనౌన్స్ చేసుకొని, వాళ్ళే ఓహో మనం చేస్తామని జబ్బలు చదువుకున్న పరిస్థితి గత కాలంలో. గత 5 సంవత్సరాల్లో కూడా ఎందుకు రాసుకున్నారని చెప్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఎన్నికలు లేవు, వాళ్ళు రాసేసుకొని వాళ్ళే అనేసుకున్నారు అంతే. వాళ్ళ ఇంట్లో కూర్చొని రాసుకుంటే అనుకుంటే అది అయిపోయినట్టే ఎన్నిక. ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగం అలా ఉండేది. ఇదంతా రాజారెడ్డి రాజ్యాంగం అని. ఆ రాజారెడ్డి రాజ్యాంగంలో ఎలా ఉంటుందంటే, మనం వండిందే అన్నం, మనం పట్టుకున్నదే కత్తి, మనం పొడిసిందే పోటు, మనం నరికిందే గొట్టలి. ఆ టైప్లో ఉంది లాస్ట్ 5 సంవత్సరాలు కూడా. లాస్ట్ 5 సంవత్సరాలు ఎంత దారుణం అంటే, ఇన్ని ప్రాజెక్టుల్లో ఏ ప్రాజెక్టులు ఒక పని చేయలేదు సరికదా. మనం ఎంతో కష్టపడి, లాస్ట్ టైము బంజిదేవ్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. మన చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రిగా ఉండే టైంలో జైకా నిధులు వచ్చాయి. ఆ జైకా నిధుల్లో ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేని గత కాలం దత్తమ్మ ప్రభుత్వం ఉంది. పైసా కూడా ఖర్చు పెట్టలేదు సరికదా. ఆ జైకా పనులు చేసే వాళ్ళని పిలిచి బెదిరించి నాకెంత అని అడిగే పరిస్థితి తీసుకొస్తారు. పారిపోయారు మొత్తం. మరి ఇక్కడ మేము ఉండం బాబో మహాప్రభో అనుకోని అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఈ రోజుకి మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి అభిమానంతో కేవలం గత 5 సంవత్సరాలు మనం అందరం పడినటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా ప్రజలు తలుచుకొని కనీవిని ఎరుగని రీతిలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా, ప్రపంచంలోనే ఏ రాష్ట్రం లేని విధంగా దాదాపు 94% సీట్లు గెలిపించింది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలని